నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి పండుగకు ఊళ్లు వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ రద్దీ తగ్గటం లేదు. ఆర్టీసీ అధికారులతో ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఇటు తెలంగాణ చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, రెండు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా కళాశాలలు, పాఠశాలలు కూడా సెలవులు ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా సొంత ఊళ్ళకి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులంతా కూడా ఆర్టీసీని అయితే చేరుకోవాల్సిన పరిస్థితి. ఆర్టీసీని ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు రైళ్లన్నీ కూడా ఒక్కసారిగా రద్దు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఉన్నాం. ద్వారకా బస్ స్టేషన్ సంబంధించి ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాకు సంబంధించి కానీ, అలాగే పక్క జిల్లాలకు సంబంధించినటువంటి రాజమండ్రి, కాకినాడ ప్రాంతానికి కూడా ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఎంతవరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు, ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు, ప్రయాణికుల దృష్ట్యా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఆర్టీసీ ఎటువంటి అడుగులు వేయబోతుందనే అంశాన్ని మనతో పాటు ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఇప్పటివరకు ఎన్ని కొత్త సర్వీసులు నడుపుతున్నాం? ఈ రోజే ఎక్కువగా ఉందండి ట్రాఫిక్, నిన్నటి నుండి సెలవులు ఇవ్వడంతో. సంక్రాంతి ముందు హైదరాబాదు, విజయవాడ, దూర ప్రాంతాల నుండి ఉత్తరాంధ్రకు సొంత ఊర్లకు వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. సో అక్కడ నుండి వివిధ ట్రైన్ ద్వారా, బస్సుల ద్వారా వచ్చి ద్వారకా బస్ స్టేషన్లో గ్యాదర్ అయిన వాళ్ళందరికీ కూడా వచ్చిన 5 లేదా 10 నిమిషాల్లోనే వెంటనే బస్సు దొరికే ఏర్పాటు చేస్తున్నాము. ఉత్తరాంధ్రలో ఉండే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల డిపో నుండి అదనపు సర్వీసులతో పాటుగానే ఇక్కడ నుండి సిటీ సర్వీసులు, ఈ ప్రత్యేక సర్వీసులు అన్నీ కూడా సాధారణ ఛార్జీలతోనే పంపిస్తున్నాము. సుమారుగా 250 నుండి 300 వరకు కూడా ఈ 4 రోజులు అదనపు సర్వీసులకి ప్లాన్ చేస్తున్నాము. రాత్రి పగలు, డే అండ్ నైట్ కంటిన్యూగా ఈ 4 రోజులు మానిటర్ చేసి సంక్రాంతి వచ్చిన వారికి వాళ్ళ వారి స్వస్థలాలకి వెళ్ళడానికి ప్రయాణికులు ఏర్పాటు చేశాము. అంటే ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానీ, లేదంటే కాకినాడ జిల్లాకు సంబంధించి, విజయనగరం సంబంధించి కానీ గతంలో నడిపిన బస్సుల కంటే ఈ ఏడాది కానీ ఇప్పుడు ఏదైనా ప్రత్యేక సర్వీసులు ఏమైనా నడుపుతున్నారు సార్? గతంలో సుమారుగా 220 వరకు సర్వీసులు ఏర్పాటు చేశామండి. ఈసారి 250 నుండి 300 వరకు కూడా అదనంగా ఏర్పాటు చేశాము. ఇంకా డిమాండ్ అవసరం ఉంటే ఇంకా ఎక్కువ పెంచడానికి అంతా సిద్ధంగా ఉంటుంది మా టీం అంతా కూడా. అంటే కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందంటూ కూడా కొంత పుకార్లు అయితే వస్తున్న నేపథ్యంలో కోవిడ్ అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? శానిటైజర్ విషయంలో కానీ, లేదా బస్సులు శుభ్రతపరిచే విషయంలో కానీ ఏదైనా ప్రత్యేకమైన ఇదేమైనా తీసుకుంటున్నారు? కోవిడ్ కొత్త వేరియంట్లో నాకంటే ముందు మీకే తెలుస్తుంటుంది. అలా జనాలను చూడండి, పబ్లిక్ని. రైట్, మొత్తాన్ని చూసుకుంటే ఆర్టీసీ డిపో ద్వారకా బస్ స్టేషన్ నుంచి 350 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లయితే ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడే వారందరికీ కూడా కొత్త సర్వీసులు నడుపుతూ వాటి ద్వారా కూడా స్వగ్రామాలకు వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టయితే ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మూర్తితో చందు, ఫోర్ సైడ్స్ టీవీ, విశాఖపట్నం.